నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క షబే బరాత్ను చాలా మంది పెద్దల పండుగ అని పిలుస్తూ ఉంటారు కదా. చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పెద్దల పండుగ అని పిలుస్తూ ఉంటారు కదా. అసలు దీని వెనుక కారణం ఏమిటి, అసలు ఇలా ఎందుకు పిలుస్తారు, మరియు ఈ యొక్క రాత్రిలో మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సహోదరులారా, ఈ యొక్క షబే బరాత్ ఎప్పుడు వస్తుంది అంటే చంద్రవంక క్యాలెండర్ ప్రకారంగా 15 షాబాన్ రోజు వస్తుంది. అర్థమైందా? చంద్రవంక క్యాలెండర్ ప్రకారంగా 15వ తారీఖు షాబాన్ నెలలో వస్తుంది. అయితే సహోదరులారా, షబే బరాత్ యొక్క అర్థం ఏమిటి అంటే, షబ్ అంటే రాత్రి, బరాత్ అంటే విముక్తి, రక్షణ కల్పించడం. అంటే అల్లాహ్ తబారక తఆలా ఈ యొక్క రాత్రిలో నరకాగ్ని నుండి చాలా మందిని రక్షిస్తాడు, విముక్తిని ప్రసాదిస్తాడు, మరియు చాలా మంది యొక్క పాపాలను క్షమించి వేస్తాడు. అందుకే ఈ యొక్క రాత్రిని షబే బరాత్ అని పిలుస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితంలో ఒకసారి రాత్రి సమయంలో జన్నతుల్ బకీ సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధుల దగ్గరికి, కబ్రస్థాన్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ దువా చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే షాబాన్ నెల 15వ తారీఖు. అర్థమైందా? అంటే ఈ యొక్క రోజు రాత్రి. అయితే ఈ యొక్క రాత్రిలో ప్రవక్త వారు అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి దువా చేయడం జరిగింది. మరియు ప్రవక్త వారు విధంగా తెలియజేశారు, ఈ యొక్క రాత్రిలో అల్లాహ్ తబారక తఆలా బనీ కల్బ్ గొర్రెలపై ఉన్న వెంట్రుకల సమానంగా తన దాసుల యొక్క పాపాలను క్షమించి వేస్తాడని చెప్పారు. బనీ కల్బ్ అనేది ఒక అరబ్ వంశం పేరు. ఆ యొక్క వంశం వారు ఎక్కువగా గొర్రెలను మేపుతూ ఉండేవారు. వారి దగ్గర ఎక్కువగా గొర్రెలు ఉండేవి. అయితే వారి గొర్రెలపై ఉన్న వెంట్రుకల యొక్క సంఖ్య లెక్క లేనంతగా ఉండేవి. అయితే ప్రవక్త వారు ఉదాహరణకు ప్రజలకు అర్థమయ్యేలా ఈ విధంగా తెలియజేశారు, ఆ యొక్క గొర్రెలపై ఉన్న వెంట్రుకల యొక్క సమానంగా అల్లాహ్ తబారక తఆలా తన దాసులను క్షమించి వేస్తారని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క హదీస్ను బేస్ చేసుకొని చాలా మంది ఈ యొక్క రాత్రిలో కబ్రస్థాన్ వెళ్తూ ఉంటారు, సమాధుల కాడికి వెళ్తూ ఉంటారు, దువాలు చేస్తూ ఉంటారు, మరియు అక్కడ మేళలాగా చేస్తూ ఉంటారు, మరియు ఇంట్లో బగారఖానా మటన్ వండి ఫాతిహా ఇస్తూ ఉంటారు. ఇలా ఎందుకంటే వారి విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, ఈ యొక్క రాత్రిలో చనిపోయిన వారు, వారి తాతలు ముత్తాతలు ఎవరైతే వారి చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క రాత్రిలో మా ఇంటికి వస్తారు అనే యొక్క నమ్మకంతో ఈ విధంగా చేస్తారు. అందుకే దీనిని పెద్దల పండుగ అని అంటారు. పెద్దలు అంటే చనిపోయిన వారు. అయితే సహోదరులారా, వీటన్నింటికి ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు. ఇస్లాంలో దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇస్లాం ప్రకారంగా ఒక వ్యక్తి చనిపోయిన తరువాత తనకు ఈ యొక్క ప్రపంచానికి మధ్య ఉన్న కనెక్షన్ అనేది తెగిపోతుంది. అర్థమైందా? మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి ప్రపంచంలోనికి రాలేడు. వారు ఒకవేళ పుణ్యాత్ములైతే, వారు ఎక్కువగా మంచి పనులు ఎక్కువగా చేసినట్లయితే కనుక వారి యొక్క సమాధి అనేది స్వర్గవనంలో అవుతుంది. అంత మంచి స్థానాన్ని వదిలి వారు తిరిగి ఈ యొక్క మాయ ప్రపంచానికి రాలేరు కూడా. అదేవిధంగా ఒకవేళ పాపాత్ముడు అయితే కనుక శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు. ప్రళయ దినం వరకు, ఖయామత్ వరకు శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు. మరి అలాంటి శిక్ష అనుభవిస్తున్నప్పుడు తను ఎలా వస్తాడు చెప్పండి? ఈ యొక్క ప్రపంచానికి ఎలా వస్తాడు చెప్పండి? ఆ శిక్ష నుండి వారికి విముక్తి లభించదు. అర్థమైందా? వారు తిరిగి ఈ యొక్క ప్రపంచానికి రారు. కాబట్టి సహోదరులారా, ఈ యొక్క రాత్రి ఎటువంటి పండుగ లేదు, ఎటువంటి పెద్దల పండుగ అనేది ఏది లేదు. మరి ఈ యొక్క రాత్రి మేము ఏం చేయాలి అంటే, ఈ రాత్రి కేవలం ఇబాదత్ చేసే రాత్రి. కేవలం గంటో 2 గంటలో మీకు ఓపిక ఉన్నంత వరకు జాగారం చేయండి. జాగారం అంటే ఇబాదత్ చేయండి. జాగారం అంటే నిద్రపోకుండా ఉండడం కాదు, ఇబాదత్ చేయండి, అల్లాహ్ యొక్క ఆరాధన చేయండి. అది ఏ విధంగా చేయాలి అంటే, ముందు ఇషా నమాజ్ తప్పనిసరిగా చదవండి. అర్థమైందా? ఇషా నమాజ్ ఫర్జ్. ఇషా నమాజ్ చదువుకున్న తర్వాత ముల్సాబ్ గారు, మౌలానా గారు కొద్దిగా బయానిస్తూ ఉంటారు, ప్రసంగం చేస్తూ ఉంటారు, అది శ్రద్ధగా వినండి. ఆ తర్వాత నఫిల్ నమాజులు చదవండి కొద్దిసేపు. ఆ తర్వాత కొద్దిసేపు ఖురాన్ పఠనం చేయండి, ఖురాన్ చదవండి. ఆ తర్వాత జికర్ చేస్తూ ఉండండి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లేదా అస్తగ్ఫిరుల్లాహ్, దురూద్ షరీఫ్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జికర్లే, అల్లాహ్ యొక్క స్మరణ. ఇవన్నీ చేస్తూ ఉండండి. ఆ తర్వాత ఇంకొద్దిసేపు దువా అడుగుతూ ఉండండి, దువా కోరుకోండి, అల్లాహ్ తాలా తోటి దువా వేడుకోండి. మీ గురించి, మీ బంధువుల గురించి, మీ ఇంట్లో వారి గురించి, చనిపోయిన వారి గురించి, మరియు మన సమాజం గురించి, ఇవన్నీ ఉన్నాయి. దువాలు వేడుకుంటూ ఉండండి. ఈ విధంగా మీరు జాగారం చేసి, అంటే ఇబాదత్ చేసి, ఆరాధన చేసి, గంటో 2 గంటలు 3 గంటలు మీకు ఓపిక ఉన్నంత వరకు చేసి ఆ తర్వాత వెళ్ళి నిద్రపోండి. అర్థమైందా? ఆ తర్వాత ఫజర్ నమాజ్కు తప్పనిసరిగా లేవండి. సహోదరులారా, కొందరు ఎలా ఉంటారంటే, కొందరు రాత్రంతా కూడా జాగారం చేస్తూ ఉంటారు. వారికి ఓపిక లేకపోయినా కూడా జాగారం చేస్తూ ఉంటారు. ఛాయలు తాక్కుంటూ, మాట్లాడుకుంటూ జాగారం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఫజర్ నమాజ్కు పడుకుంటారు. ఫజర్ నమాజ్ డుమా కొడతారు. ఫజర్ నమాజ్ సమయానికి పడుకుంటారు. ఇలా చేయకూడదండి. మీరు ఒకవేళ రాత్రి జాగారం చేసినా చేయకపోయినా ఎటువంటి తప్పు లేదు. ఒకవేళ మీరు ఫజర్ నమాజ్ చదవకపోతే మాత్రం ఇది చాలా ఘోరమైన పాపం అండి.
అర్థమైందా? రాత్రంతా జాగారం చేసి ఇబాదత్ చేయడం ఇవన్నీ నఫిల్, ఫర్జ్ కాదు, సున్నత్ కాదు, వాజిబ్ కాదు, ఇది కేవలం నఫిల్. మరియు ఈ ఫజర్ నమాజ్ అనేది ఇది ఫర్జ్. అర్థమైందా? ఇది తప్పనిసరిగా చదవాలి. సహోదరులారా, నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.